కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం ముగింపు దశకు చేరుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అటు దువ్వాడ వాణి ఇద్దరు తరపున చర్చలు జరపాలనుకుంటున్నట్లు సమాచారం. శ్రీనివాస్ సైడ్ నుంచి ఆయన సోదరుడు, వాణి సైడ్ నుంచి ఆమె సోదరి చర్చలు జరిపేందుకు సమాలోచనలు చేస్తున్నారు. వివాదం కారణంగా ఇరు వర్గాలు రోడ్డున పడ్డాయన్న భావనతో పెద్దల సమక్షంలో తుది నిర్ణయానికి వచ్చేలా చర్చలు జరుపుతారని టాక్. చుట్టూ వందల మందిని చూస్తాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందన్నాను నేను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. మరోవైపు విశాఖ అరిలోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి నిర్వేదం వ్యక్తం చేశారు. తాను కోట్ల రూపాయల డబ్బులను చుట్టూ వందల మందిని చూశానన్నారు. మనుషుల్లో మానవత్వం ఒకటే ఉంటుందనుకున్నానని, కానీ మోసం ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నానన్నారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు మాధురి. ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం ముగింపు దశకు చేరుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అటు దువ్వాడ వాణి ఇద్దరు తరపున చర్చలు జరపాలనుకుంటున్నట్లు సమాచారం. శ్రీనివాస్ సైడ్ నుంచి ఆయన సోదరుడు, వాణి సైడ్ నుంచి ఆమె సోదరి చర్చలు జరిపేందుకు సమాలోచనలు చేస్తున్నారు. వివాదం కారణంగా ఇరు వర్గాల రోడ్డున పడ్డాయన్న భావనతో పెద్దల సమక్షంలో తుది నిర్ణయానికి వచ్చేలా చర్చలు జరుపుతారని టాక్. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ల ద్వారా అందిస్తారు. వాసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4-5 రోజులుగా మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ముగింపుకు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక బంధువులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల బంధువులు రంగప్రవేశం చేసి మనం పరుగు పోతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి నచ్చే ప్రయత్నం చేశారు. దీంతో నిన్న సాయంత్రం 2 గంటల పాటు దువ్వాడ కుటుంబ సభ్యులు ఇరువైపులా దువ్వాడ శ్రీనివాస్ తరపున ఆయన సోదరుడు, వాణి తరపున ఆమె సోదరి మొత్తం చర్చలు జరపడం జరిగింది. దాదాపు వాణి దీక్ష విరమించడానికి, నిరసన విరమించడానికి దాదాపు 5 డిమాండ్లను వాణి బంధువుల ముందు పెట్టినట్టు కూడా తెలిసింది. ఈ డిమాండ్లు ఉన్నటువంటి సోదరుడు శ్రీధర్ అయితే తన అన్నతో చర్చించి పూర్తిగా తెలియజేస్తానని రాత్రే చర్చలు అన్నతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఇవాళ ముగింపు దశకి ఇవాళ ఏదో ఒకటి పరిష్కారం దొరికే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా గతం నుంచి మనం చూస్తున్నాం, వాణి కానీ లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ కానీ ఒకటే చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇల్లుని నేను కష్టాజీతం కట్టుకున్నాను, ఈ ఇల్లు తప్ప ఏదేం రాసిస్తాను, ఇది తప్ప అని చెప్తున్నారు. కానీ వాణి మాత్రం నిన్న ఆ ఇల్లు కూడా నేను ఎక్కడో స్థలాలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి కట్టించాను తప్ప అతనికి ఏమీ లేదు, మొత్తం అంతా నాదే ఆస్తి అని చెప్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆ ఇల్లు తప్ప ఏమేమి రాస్తాను ఆయన, ఆ ఇల్లే కావాలని ఈవిడి పెడుతుంది. ఈ నేపథ్యంలో మరి ఎవరు తగ్గుతారు, ఎవరికి తగ్గుతున్నారో తెలియట్లేదు. ఆ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. పొలికి వచ్చే అవకాశం ఉందని కూడా చర్చలు జరుపుతున్నారు, పెద్ద కూడా చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇక్కడ విశాఖలో మొన్న యాక్సిడెంట్ తర్వాత చికిత్స పొందుతున్నటువంటి మాధురి ఈ వ్యవహారం అంతా తెలిసి తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే నిన్న పొద్దుపోయాక తీవ్ర నిర్వేదంతో ఒక వీడియోని బయటకు విడుదల చేసింది. ఎందుకంటే మాధురిని కలిసేందుకు కానీ, మాధురిని చూసేందుకు కానీ ఎవరిని లోపలికి అనుమతించట్లేదు పోలీసులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ. ఈ నేపథ్యంలో ఆమె ఒక వీడియోని కొంతమందికి విడుదల చేయడం జరిగింది. ఆమె పంపిన వీడియోలో అయితే చాలా నిర్వేదంగా మాట్లాడుతుంది. ఆ కోట్ల రూపాయల డబ్బును చూశాను, చుట్టూ వందలాది మంది మనుషులను కూడా చూశాను. అంటే సహజంగా వాళ్ళంతా కూడా పెద్ద కుటుంబం, ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఆమె ఈ విధంగా చెప్పుండొచ్చు. అదేవిధంగా మనుషుల్లో మానవత్వం ఒకటే ఉంటుంది అనుకున్నాను, కానీ మనుషుల్లో మోసం మాత్రమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయానంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొన్నటి వరకు కూడా చాలా ధైర్యంగా పోరాడినట్టు, చాలా ధైర్యంగా ఉన్నట్టు కనిపించినప్పుడు కూడా ఈ చర్చలు మొదలయ్యాక, ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మాధురి ఇలా మాట్లాడటంతో మరి ఆమె ఏమైనా భావిస్తుందో తెలియట్లేదు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కూడా మాధురిని చూసేందుకు రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. కేవలం మాధురి బంధువులు కొంతమంది మాత్రమే ఆమెను పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఒంటరిగా మిగిలిపోయిన భావన అయితే చాలా బలంగా కనిపిస్తుంది. కుటుంబంలో ప్రధానమైన ఎవరు రాకుండా వదిలేశారనే భావన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళైతే ఒకవైపు మాధురి నిర్వేదం, మరోవైపు దువ్వాడ ఎపిసోడ్ లో చర్చలకైతే ముగింపు పలిగే అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.